మాట మోషే జీవితం ఆరంభించాడు గొప్ప దర్శనంతో. ఇశ్రాయేలుకు నేను రక్షణ కలిగిస్తాను, విమోచన కలిగిస్తానని. తర్వాత ఆ అభిషేకము, ఆ విశ్వాసం పోగొట్టుకొని మొత్తం బ్రేక్ డౌన్ అయిపోయాడు. దేవుడు మళ్ళీ లేపాడు. లేపిన తర్వాత 40 సంవత్సరాలు నడిచాడు. ఇశ్రాయేలును నడిపించాడు. కనానులో ప్రవేశిద్దాం అనుకున్నాడు. దేవుడు అంటాడు, వద్దో, నువ్వు కనానులో ప్రవేశించొద్దు, నువ్వు యోగ్యుడివి కాదు. అరే, ఎందుకంటే 2 తప్పులు చేశాడు. మోషే, నీవు కనాను భూమిలో ప్రవేశించకూడదు. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయము దయచేసి 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించున్నట్లు నన్ను నమ్ముకొనకపోతుడు గనక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరు అని చెప్పాను. మోషే, నువ్వు ఆ దేశంలో ప్రవేశించడానికి వీల్లేదు. యువతలే చచ్చిపోతావు, యువతలే చచ్చిపోతావు. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 12వ వచనం. యెహోవా మోషేతో ఇట్లు సెలవిచ్చెను, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడ్డట్టు నీవును చేర్చబడతావు. నీవు ఆ కనాను భూమిలో ప్రవేశించకూడదు. దేవుని బిడ్డలారా, ప్రసంగి అంటాడు, కార్యారంభము కంటే కార్యాంతం మేలు. మోషే జీవితం ప్రారంభములోనేమో గొప్ప గ్రహింపుతో, జ్ఞానముతో, దైవ ప్రణాళిక ప్రత్యక్షతతో మొదలుపెట్టాడు. మధ్యలో దేవుని టైమింగ్ తెలుసుకోలేక బావిలో పడ్డాడు, మిద్యాను దేశంలో పడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. వచ్చిన తరువాత దేవుని ఇల్లంతటిలో సాత్వికుడు, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, ప్రత్యేకమైన దైవజనుడు ఒక తప్పు చేశాడు. ఆ బండతో మాటలాడు బాబు, ఆ బండ నీళ్ళు ఇస్తుందంటే పోయి దాన్ని కొట్టాడు. సింపుల్ మిస్టేక్. ఎందుకు కొట్టాడంటే అంతకుముందు ఒకసారి కూడా దేవుడు కొట్టమని చెప్పాడు. అంతకుముందు కొట్టాను కదా, ఇప్పుడు కూడా కొట్టాలి అనుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? జాగ్రత్తగా వినాలి. దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా వినాలి. మాట్లాడమన్నాడు, హడావుడిగా పోయి కొట్టాడు. ఆ బండ ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. బండ కొట్టబడుట అనగా యేసు సిలువ వేయబడుటకు సాదృశ్యం. బండను కొట్టినప్పుడు అది చీల్చబడి లక్షల మంది తాగే నీళ్ళు ఇచ్చింది. యేసయ్యను ఒక్కసారి సిలువేయాలి, ఆయనలో నుండి జీవజలాలు వస్తాయి. రెండోసారి సిలువేయకూడదు. క్రీస్తు అనే బండను 2 సార్లు సిలువేయొద్దు. కొంతమంది రక్షణ పొంది తెలిసి పాపములో జీవించేవాళ్ళు ప్రభువైన యేసును మరలా సిలువ వేయుచున్నారు. మరలా సిలువ వేయకూడదు ఆయన్ని, ఒక్కసారి సిలువ. తర్వాత ఆయన్ని రాజుగా మన హృదయాల్లో ప్రతిష్ఠించాలి. తర్వాత తండ్రి అయిన దేవుడు
విశ్వానికి రాజుగా ప్రతిష్ఠిస్తాడు. ఇది పాఠం. సెకండ్ టైం, డోంట్ క్రూసిఫై జీసస్. అడిగితే చాలు, నీళ్ళు ఇచ్చేస్తాడు. 2000 ఏళ్ల కిందట జరిగిన శిలువ యజ్ఞమే చాలు, తర్వాత అడగటమే, కొట్టకూడదు. కానీ ఈయన పాపం ముందు వెనక చూడకుండా పోయి కొట్టేశాడు. నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావు బాబు, నీకు కనాన్లో ప్రవేశం లేదనేసాడు. దేవునితో నడుచుట చాలా కష్టం, అంత సులభం కాదు. ఎలాగైనా నడవచ్చు, ఎలాగైనా చేయవచ్చు, ఎలాగైనా కుదరదు. నువ్వు ఏటీఎం కార్డు లేకపోతే ఇంకొకటి పిన్ నంబర్స్ ఉంటాయి కదా, ఏమండి? కొన్ని పిన్ నంబర్స్ 4 డిజిట్స్ ఉండాలా, కొన్ని ఏమో 6 డిజిట్స్ కూడా ఉంటాయి కదా. 6 డిజిట్స్లో 1 డిజిట్ తప్పు టైప్ చేసేవారు, 5 కరెక్ట్ రాసా. 1 డిజిట్ తప్పు. ఆ కంప్యూటర్ నీ మాట వింటుందా? నువ్వు కంప్యూటర్ని లాక్లో పెట్టావు, ఓపెన్ చేయాలి. 6 డిజిట్స్, ఇప్పుడు నా మొబైల్ కాదు 6 డిజిట్స్, 5 నంబర్స్ కరెక్ట్గా నేను టైప్ చేశా, 1 నంబర్ మర్చిపోయా, 1 నంబర్ రాంగ్, అది ఓపెన్ కావట్లే. ఇక దాన్ని ముందు పెట్టుకొని ప్లీజ్ వే ఓపెన్ కావే, నీ కాలు మొక్కుతాను వే, నేను నిన్ను ఎంతకాలంగా వాడుకుంటున్నాను, ఆ మాత్రం నీకు నా మీద ఏం అభిమానం లేదా, కృతజ్ఞత లేదా, నన్ను గుర్తుపెట్టవా నువ్వు? ఓపెన్గా అన్నీ కరెక్టే కొట్టినా, ఒక్కటే కదా రాంగ్ అంటే స్టడీస్ అప్పుడు చేయదు. అది నువ్వు నీ నెత్తి గోడకేసి కొట్టుకోగాక, అది సప్పుడు చేయదు. దానికి అసలు అర్థం కూడా కాదు. నువ్వు చచ్చి బతుకు ఏవైనా చెయ్యి, ఓపెన్ కాదు. అలాగే దేవుని దగ్గర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏం చెప్తే చేయాలంతే. ప్రతి విషయములో, సిద్ధాంత విషయాలలో, ప్రవర్తన నియమావళి విషయాలలో, నీ మనోభావాల విషయంలో, నీ నోటి మాట, నీ హృదయ ధ్యానము దేవునికి అంగీకారంగా ఉండాలి. లేకపోతే ఆ కనాను భూమి నీకు రాదంటాడు. మొదలుపెట్టిందేమో కనాను భూమి మీద ఆశతో, నిరీక్షణతో మొదలుపెట్టాడు. చివరికి వచ్చేసాడు, ఇంత దూరం కనబడుతుంది, అది చూడంతే, అడుగు పెట్టొద్దు అనేసి. మోషే ఏమని ఆర్గ్యూ చేయలే. అదేంటి ప్రభువా, ఇంత త్యాగం చేశాను, నా జీవితమే ధారపోసాను, ఆ చిన్న తప్పు కొడుకు ఇంత పెద్ద శిక్ష నా తండ్రి, దయచేసి నువ్వు ఒకసారి ఆలోచించుకో, దిస్ ఇస్ నాట్ రైట్ అని ఏం వాదించలే. ఇశ్రాయేలుని శిక్షిస్తానన్నప్పుడు వాదించాడు, కానీ మోషేనే శిక్షిస్తానన్నప్పుడు చిత్తం తండ్రి అన్నాడు. ఎందుకు తెలుసా? మోషేకు దేవుని హృదయ స్పందన తెలుసు. దేవుడు శిక్షించినా అది నాకు మేలు కొరకే అని తెలుసు. శిక్షలో కూడా న్యాయం చేస్తాడు, శిక్షలో కూడా ఆయన నా గాయాన్ని మాన్పుతాడు, నాకు తెలుసు. చిత్తం తండ్రి, నీవు న్యాయవంతునివి, నీ శిక్షను నేను శిరసా వహిస్తాను. అలాగే తండ్రి, ఒక్క మాట ఎదురాడకుండా యెహోషువ మీద హస్త నిక్షేపణ చేశాడు, నెబో కొండ మీదకి ఎక్కాడు, చచ్చిపోయాడు, అయిపోయింది. దేవదూతలు వచ్చి సమాధి చేశారు మోయాబు దేశంలో మోషేను. కానీ మోషేను దేవుడు వాగ్దాన దేశంలోకి అడుగు పెట్టించాడు. రూపాంతర కొండ మీదకి వచ్చాడు. ఆయన మట్టి దేహంతో కాదు, మహిమ దేహంతో వచ్చాడు, పునరుద్ధాన శరీరంతో వచ్చాడు. ఇంతకు దేవుడు మోషేను శిక్షించినట్ట,
దేవుని శిక్షకు నీవు విధేయుడవైతే ఆ శిక్షలోనే దేవుడు అంతులేని ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ అంచనాలకు మించిన ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, మోషే జీవిత పాఠాలలో ఇంకొకటి ఏంటంటే, రిసీవ్ గాడ్స్ పనిష్మెంట్ గ్రేస్ఫుల్లీ. చాలా సంతోషంగా, చిత్తం తండ్రి, నువ్వు నన్ను కొడితే నాకు సంతోషమే, నువ్వు నన్ను కొట్టినా నాకు ఆశీర్వాదమే. కొట్టిన ఆయన దేవుడు ఎప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ కాడు. ఆయన